సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణ ప్రజలకు భారీ షాక్, ఉచిత ప్రయాణానికి దెబ్బ. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన తర్వాత ఆర్టీసీలోని అద్దె బస్సుల యజమానులు పలు డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. ప్రయాణికుల రద్దీ పెరగడం, సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కించుకోవడం వల్ల బస్సులు పాడవుతున్నాయని, కేఎంపీఎల్ పడిపోయిందని, ఫలితంగా బస్సుల నిర్వహణ భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే జనవరి 5 నుండి సమ్మెకు వెళ్తామని ప్రకటించారు. వారి డిమాండ్ల విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకపోవడంతో ముందుగా హెచ్చరించినట్టుగానే రేపటి నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. అదే జరిగితే బస్సుల కొరతతో ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 2700 అద్దె బస్సులు నడుస్తుండగా ఒక్క హైదరాబాద్లోనే 300 బస్సులు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో రోజుకు సగటున 30 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. నిన్నటి వరకు 6.5 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.